My name is Venkat MD, Director of Time Tirupati. So, competitive mathematics trainer for the last 30 years. So, IIT Foundation Mathematics Trainer. So, founder of Sigma Smart Classes. Okay. So, in this class, I will discuss with you IIT Foundation Mathematics 7th class. So, fractions it is. Okay. So, part 11. IIT Foundation Maths part 11 it is. Okay. చూడండి మరి ఏవే క్వశ్చన్స్ మనము డిస్కస్ చేద్దాం. సో కంటిన్యూయేషన్ ఆఫ్ లాస్ట్ క్లాస్ ఇట్ ఈస్. మీరు లాస్ట్ క్లాసెస్ అంటే 10 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. సో 10 పార్ట్స్ మీరు చూడకుండా ఉంటే ఒకసారి 10 పార్ట్స్ చూడండి. సో ఇట్ ఈస్ ద పార్ట్ 11 ఇట్ ఈస్. ఓకే. నౌ క్వశ్చన్ నెంబర్ 1 ఇట్ ఈస్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ So, find the value of 2 by 1 plus 1 by 1 minus 1 by 2 into. So, 3 by 5 by 6 of 5 by 6 of 3 by 2. So, divided by 1 by 4. సో ఈ వాల్యూ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఫ్రాక్షన్స్లో బాగా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అసలు తిరిగి ఉండదు మీ క్యాలిక్యులేషన్ పార్ట్కి. సో మన క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. సో క్యాలిక్యులేషన్ పార్ట్ చేయగలగాలి అంటే సో ఫ్రాక్షన్స్లో పార్ట్ 11 ఎస్పెషల్లీ మీరు ఫ్రాక్షన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు 1-2 సార్లు ఈ క్లాస్ విని వీడియో విని మీరు బాగా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో దీని వాల్యూ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఎలా వస్తుందో జాగ్రత్తగా గమనించండి. సో బాటమ్ నుంచి మనం టాప్కు సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 2 పార్ట్స్గా ఉన్నాయి. 2 by అని ఒక పార్టు ఇంటూ 3 by అని ఒక పార్టు. ఓకేనా. సైమల్టేనియస్గా రెండు మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ 2 by అన్న వాల్యూని మనం సింప్లిఫై చేద్దాం. 2 by చూడండి 2 by జాగ్రత్తగా గమనించండి. 2 by సో 1 plus 1 by అవునా 1 minus half అని ఉంది. 1 minus half ఎంత చూడండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రాసి నేను అక్కడే ఫినిష్ చేస్తాను. సో ఇంటూ సో 3 by సో 5 by 6 of 3 by 2 సో డివైడెడ్ బై 1 by 4 అని చూడండి. ఫస్ట్ 2 by అని ఉంది కదా, అది బాటమ్ నుంచి టాప్కి సింప్లిఫై చేయాలి. సో బాటంలో 1 minus half అని ఉంది. 1 minus half ఎంత 1లో హాఫ్ మైనస్ చేస్తే హాఫ్ వస్తుంది. 1 by half అని చూడండి. 1 by ఇక్కడ వరకు చూడండి ఆ వాల్యూ 1 by half. 1 by halfని ఏం రాయొచ్చు మనము 1 by 1 by 2ను 2గా రాసుకోవచ్చు. 1 by 1 by 2ను 2గా మనం రాసుకోవచ్చు. అప్పుడు 1 plus 2 అని 1 plus 2 ఎంత 2 by 3 అని. ఓకేనా. 2 by 3 అని. సో 2 by చూడండి 2 by సో 1 plus 2 అని అర్థం. సో ఇంటూ సో ఈ వాల్యూ చూడండి ఫస్ట్ హాఫ్ చేయాలి. డినామినేటర్లో హాఫ్ ఉంది. హాఫ్ అంటే ఇంటూ అని ఇంటూ చేసేంత 5 3 15 by 12 అని. సో 5 by 6 ఇంటూ 3 by 2 అని అర్థం. 5 by 6 ఇంటూ 3 by 2 అని. సో 3 2s క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో 5 by 4 వస్తుంది. 3 by సో 5 by 4 సో డివైడెడ్ బై ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. 4 1 4 5 by 4. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయండి 5 by 4 అని. ఓకేనా. చూడండి మరి. సో 2 by 3 కంటిన్యూషన్. సో 2 by 3 ఇంటూ సో 3 by చూడండి 5 by 4. సో ఇక్కడ ఉన్న డివిజన్ ఇంటూగా మారిస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 5 by 4 అన్నది ఏమవుతుంది 4 by 5గా మారుతుంది. 4 by 5గా మారుతుంది. చూడండి ఇక్కడ 2 4 4 క్యాన్సిల్ అయిపోయాయి. 3 3 కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడ 2 by 3 ఇంటూ 3 ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఏం మిగిలింది మనకు సో 2 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చింది. 2 ఈజ్ అవర్ ఆన్సర్ అని. అయితే కొంత కేర్ఫుల్గా మీరు చేయాలి, కొంత స్ట్రాటజీని అప్లై చేసి చేయాలి, అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. సో బాటమ్ నుంచి మనం చేయాలి. ఇలా ఉన్నప్పుడు బాటంలో ఫస్ట్ 2 by ఉన్న దాంట్లో 1 minus half ఎంత హాఫ్ 1 by half
1/1/2 ఏమవుతుంది 2 అవుతుంది. సో 1 + 2 అని 3. సో 2/3 అని ఫస్ట్ ఫ్రాక్షన్ 2/3 ఇంటూ 3 ఇక్కడ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేయాలి. హాఫ్ అంటే ఇంటూ అని 3 2s క్యాన్సిల్. సో 5/4 వచ్చింది డివైడెడ్ బై 5/4. ఇది 5/4 డివైడెడ్ బై 5/4 యాక్చువల్గా 1 అయిపోతుంది. 3/1 3నే. ఈ 3 కూడా క్యాన్సిల్ అయింది 2. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చింది 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి కావాలంటే మీరు రీప్లే చేసుకొని క్యాలిక్యులేషన్ పార్ట్ చూసుకుంటూ నోట్బుక్లో క్లియర్గా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. నౌ విల్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 ఇట్ ఈస్. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఫ్రాక్షన్లో అప్లికేషన్ టైప్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో ఫైండ్ ఎక్స్ ఇఫ్, చాలా పెద్ద క్వశ్చన్ ఇది. సో ఫైండ్ ఎక్స్ ఇఫ్, ఓకే, సో 5 1/6 మిక్స్డ్ ఫ్రాక్షన్, 5 1/6 మైనస్ ఆఫ్ 1 1/5 అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్, 1 1/5 ప్లస్ సో 2 3/4 2 3/4 divided by 5 1/2 divided by x minus of open bracket 5/6 minus 2/3 open bracket flower bracket square bracket. Find x equal to 2. So 61/120 ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ 261. ఇది ఈక్వేషన్ లాగా ఇచ్చారు. సో దీంట్లో ఎక్స్ అని ఉంది మిడిల్లో, ఆ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా బ్రాకెట్స్ అన్ని ఇచ్చినప్పుడు బాడ్మాస్ రూల్లో మనం డిస్కస్ చేసాం, అవునా కదా. బాడ్మాస్ రూల్లో ఏం డిస్కస్ చేసాం? బాడ్మాస్ రూల్లో బ్రాకెట్స్ ఉన్నప్పుడు లోపల నుంచి సింప్లిఫై చేసుకుంటూ బయట రావాలి, అవునా. సో ఏం చెప్పాను అక్కడ బాడ్మాస్ రూల్లో నేను ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలా బ్రాకెట్స్ ఆర్డర్ ఓపెన్ బ్రాకెట్ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఉంటుందని చెప్పాను కదా. ఇలా బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం సింప్లిఫై చేయాలని చెప్పాను, ఓపెన్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ఓపెన్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి, ఫ్లవర్ బ్రాకెట్ని రిమూవ్ చేయాలి. లాస్ట్ స్టెప్ ఏంటి, ఇలా స్క్వేర్ బ్రాకెట్ని రిమూవ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది బ్రాకెట్స్ అని. సో బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఈ ఆర్డర్లో మనం సింప్లిఫై చేయాలంటే లోపల నుంచి సింప్లిఫై చేసుకుంటూ బయట రావాలి అని చెప్పాను, ఓకేనా. సో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీనే మనం ఫాలో కావాలి, ఓకే. సో అదే స్ట్రాటజీ మనకు ఫాలో అయితేనే మనకు సో ఆన్సర్ వస్తుంది. లోపల ఉన్న వాల్యూని ఫస్ట్ మనం సింప్లిఫై చేసుకోవాలి. క్వశ్చన్లో ఓపెన్ బ్రాకెట్లో 5/6 మైనస్ 2/3 అనేది, ఓకేనా. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 6 ఈజ్ ద ఎల్సిఎం. 3కి 6కి ఎల్సిఎం ఏంటి, 6. చూడండి, ఓపెన్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని మాత్రమే మీరు గమనించండి. ఓపెన్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని గమనిస్తే 3కి 6కి ఎల్సిఎం 6 అవుతుంది, అవునా. 6 రాస్తాము. చూడండి, మిగిలిన వాల్యూస్ అన్నీ అలాగే రాస్తున్నా, నేనేం డిస్టర్బ్ చేయలేదు. అయితే మనకు ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకుంటూ వెళ్తున్నా. సో ఇదేమవుతుంది, ఫస్ట్ 5 1/6 6 5 30 + 1 31/6 మైనస్, సో ఇక్కడ కూడా 5 1 5 6/5 ప్లస్ నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ 4 2 8 + 3, సో 11/4 మళ్ళీ డివైడెడ్ బై, మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ 2 5 10 + 1 11/2, సో డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఓపెన్ బ్రాకెట్లో 6 ఎల్సిఎం అవుతుంది 3కి 6కి, సో 5 మైనస్ 3 2s కదా, 2 × 2 4 అవుతుంది. ఇది ఓపెన్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు, సో 261/120ని కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాద్దాం. 122 ఎంత, 240 + 61 301 కదా బై 120. 120 × 2 240 + 61 ఎంత, 301/120 అని, ఓకే. సో ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఏమైపోతుంది మనకు 1/6 అవుతుందా లేదా. 5 - 4 ఎంత, 1/6 అవుతుంది, ఓకే. చూడండి, మరి కంటిన్యూషన్ రాస్తున్నా. 31/6 మైనస్ 6/5 ప్లస్ 11/4. సో ఈ డివిజన్ ఇంటూగా మార్చేస్తున్నా, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 11/2 అన్నది 2/11 అవుతుంది. సో
ఈ డివిజన్ కూడా ఇంటూగా రాస్తున్నా. ఎక్స్ అంటే x/1 అని, x/1 అని ఏం రాస్తున్నా 1/xగా రాసుకుంటున్నా. సో మైనస్ ఇక్కడ ఏంటి మరి 1/6 అని. ఓకే, సో ఈక్వల్ టు 301/120. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ప్లేబ్యాక్ చేసుకోండి, వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి చూసి నోట్ చేసుకోండి. చాలా కేర్ఫుల్గా చేయాలి. మీరు ఒకసారి 2 సార్లు వినేసి వీడియో క్లాస్ వినేసిన తర్వాత రఫ్ పేపర్లో ఇదే క్వశ్చన్ రాసుకొని సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. అలా మినిమం 2 టైమ్స్ అయినా మీరు ప్రతి ప్రాబ్లమ్ని 2 టైమ్స్ అయినా మీరు రఫ్ పేపర్లో వర్కౌట్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే సో మీకు ఈజీ అవుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇలాంటి టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మీరు చేయగలిగితే అవునా, సో ఎలాంటి క్యాలిక్యులేషన్ అయినా ఇంకా మీరు చేయగలిగే ఎబిలిటీ మీకు వస్తుంది. చూడండి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఒకసారి గమనించండి. ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఏమేమి ఉన్నాయో. ఓకేనా, సో 2/11, 11 క్యాన్సిల్ గమనిస్తున్నారా. అదేవిధంగా 2 1s 2 2s కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకేం మిగిలాయి మనకు 1/2x -1/6 అని ఉంది. 1/2x -1/6 అని ఉంది. సో ఇప్పుడు నేను 31/6 జాగ్రత్తగా గమనించండి. సో మైనస్ను కూడా లోపలికి పంపించేస్తున్నా. -6/5 అంటే సో స్క్వేర్ బ్రాకెట్ తీసేస్తున్నా. సో ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. -1/2x. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 1/6. సో ఈక్వల్ టు సో 301/120. ఓకేనా, అక్కడ వరకు అర్థమైంది కదా, అన్ని స్టెప్స్ క్లియర్గా. సో ఇక్కడ గమనిస్తే 6 డినామినేటర్లో 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, వాటిని సిమిలర్ ఫ్రాక్షన్స్ అంటాం కదా. అలా 6 సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, న్యూమరేటర్ యాడ్ చేస్తాం. 31 + 1. చూడండి, ఓన్లీ డినామినేటర్ 6 ఉన్న ఫ్యాక్టర్స్ మాత్రమే చూడండి. సిమిలర్ ఫ్రాక్షన్స్ 2 ఉన్నాయి, వాటిని సింప్లిఫై చేద్దాం ఫస్ట్. సో ఏమి 31 + 1 32/6, 32/6 అని -6/5 అని. ఆ 301 కూడా ఇక్కడ తెచ్చేయండి. -301/120. ఇక్కడ -1/2xని ఇటువైపు తీసుకొస్తున్నా, +1/2x అవుతుంది. ఎందుకు, మన టార్గెట్ x కావాలి, xను మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x టర్మ్స్ను ఒకవైపు తీసుకెళ్ళాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ టర్ము ఫస్ట్ ఫ్రాక్షన్ 32/6లో కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది. సో 2 1s 2 6, సో 2 3s క్యాన్సిల్ అయిపోయింది. సో 16/3 -6/5 -301/120 = 1/2x అని. సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ కదా, ఫ్రాక్షన్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ మనకు తెలుసు ఎలా చేయాలో. సో ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం. ఫ్రాక్షన్స్ అడిషన్ మీద సబ్ట్రాక్షన్ మీద ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేశాను నేను. సో ఆ పార్ట్ మీరు ఒకసారి చూడండి, చూడకుండా ఉంటే మీకు ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ అడిషన్ ఎలా చేయాలన్నది వస్తుంది. ఇక్కడ 3కి 5కి 120కి ఎల్సిఎం అవునా. సో 3కి 5కి 120కి ఎల్సిఎం ఏంటి, 120నే ఎల్సిఎం. మీరు చేయండి. ఎందుకు 120 అనేది 3 యొక్క మల్టిపుల్ చూడండి, 3తో డివిజిబుల్ అవుతుంది. 120 అనేది 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో అలా ఇచ్చిన వాల్యూస్లో లార్జర్ నెంబర్ మిగిలిన వాల్యూస్తో డివిజిబుల్ అయితే ఆ లార్జర్ నెంబర్నే ఎల్సిఎం అని షార్ట్ కట్ కూడా చెప్పాను. కాబట్టి 120 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 3కి 5కి 120కి ఎల్సిఎం ఏమవుతుంది, 120 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, డినామినేటర్లో నేను 120 అని రాస్తున్నా, 120 అని రాస్తున్నా. ఇంకా 3తో సో 3 40s, 40 × 16 ఎంత, 640 మైనస్. ఓకేనా, మైనస్. సో 5తో డివిజిబుల్ చేయండి. సో 5 24, సో 24 × 5 24 120, 24 × 6, 24 × 6 ఏమి 6 4 24, 144. ఓకేనా, సో -301. సో ఈజ్ ఈక్వల్ టు 1/2x. సో ఇది సింప్లిఫై చేస్తే 640 -144 -301, మైనస్ వాల్యూస్ రెండు యాడ్ చేయండి, 445 అవుతుంది. ఓకే, 445 అవుతుంది. ఫాలో అవుతున్నారా, 445 అవుతుంది మనకు. 445 కదా, 445. సో 640 నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, రిమైనింగ్ పార్ట్ 640 -445 అని. సో బై 120 ఈజ్ ఈక్వల్ టు 1/2x అని. ఓకేనా, రిమైనింగ్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను. సో 640లో -445 తీసేస్తే అవునా, సో 400 తీసేస్తే 200, 200లో మళ్ళా 240 ఉంది, 45 తీసేస్తే సో 195.
195 ఇక్కడ 2తో కూడా క్యాన్సిల్, డినామినేట్ 260 క్యాన్సిల్. సో 195/60. సో ఏంటిది 1/x అని. సో మనకు ఎక్స్ కదా కావాలి, ఎక్స్ కదా కావాలంటే ఏం చేయాలి, ఫ్రాక్షన్ మనము సో రివర్స్ చేసుకోవాలి. ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఇవి ఇంకా మనకు క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. 5 1s 5 2s, న్యూమరేటర్ డినామినేటర్ రెండు 5తో క్యాన్సిల్ అవుతాయి. 195/60 అనేది 5 1s, ఓకే, 5 2s. సో 5 3s 15, అవునా. 15 అంటే మళ్ళీ ఎంత ఉందమ్మా, 4 ఉంది. 5 9s 45. మళ్ళీ 3తో 3 1s 3 3s 3 4s. సో ఫైనల్గా 13/4, 1/x అది. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. సో 4/13. సో ఫైనల్గా మనకి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, సో 4/13 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకే, చాలా చాలా కేర్ఫుల్గా మీరు సింప్లిఫికేషన్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్, అక్యురేట్ ఆన్సర్ వస్తుంది. అందుకే ఏం చెప్తున్నా నేను, ఇదే ఎగ్జాంపుల్ మీరు ఒక 2 times 3 times రఫ్ పేపర్ ఎత్తుకొని సో ఇదే క్వశ్చన్ రాసుకొని చూడకుండా వర్కౌట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు, రాలేదు, అప్పుడు సో మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని చూడండి ఎక్కడ ఏంటి అన్నది. ఓకేనా. సో విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఐఐటి మ్యాథ్స్ అంటేనే మరి టఫ్గా ఉంటుంది. ఈ రేంజ్లో మీరు ప్రిపేర్ అయితేనే ఫ్యూచర్లో మీకు సో ఐఐటి మెయిన్స్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ మీకు ఈజీ అవుతుంది. సో విల్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 ఇట్ ఈస్. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్, ఓకేనా. సో ఇక్కడ కూడా 1/1 ప్లస్ 1/, సో 3 మైనస్ 4/2 ప్లస్ 1/3 మైనస్ 1/2. సో ఇదంతా ఒక సమ్ లాగా ఉంది. ప్లస్ మళ్ళీ ఇంకొక సమ్ ఉంది 3/, సో 3 మైనస్ 4/3 ప్లస్ 1/1 మైనస్ హాఫ్. సో ఈ వాల్యూ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని. ఓకేనా. సో ఇక్కడ కూడా ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, బాటమ్ నుంచి చేయాలి అని చెప్పాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇలాంటిదే సిమిలర్ ఎగ్జాంపుల్ ఒకటి చేసాం. సో దీంతో కంపేర్ చేస్తే ఇంకా చిన్నది మనకు. ఓకే, సో ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది కాబట్టి బాటమ్ నుంచి ఒకేసారి మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక 2 స్టెప్స్లో మా ఆన్సర్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. జాగ్రత్తగా నేను చెప్పిన వేలో మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఆన్సర్ 2-3 స్టెప్స్లోనే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, చూడండి ఈ వాల్యూ ఎలా కనుక్కోవాలా అన్నది. ఓకే, బాటమ్ నుంచి చేయాలి అని చెప్తున్నా. సో బాటమ్ ఏంటి, 3 మైనస్ 1/2. బాటంలో అదే కదా ఉంది ఫస్ట్ మనకు, ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్లో బాటమ్ 3 మైనస్ 1/2. గమనిస్తున్నారా, 3 మైనస్ 1/2 ఏమవుతుంది, 2 3 6 మైనస్ 1 5/2 అవుతుంది. ఓకేనా, 5/2 చూడండి. సో నేను మళ్ళీ ఒకసారి వీలైతే క్వశ్చన్ రాసి అక్కడ సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1/, అది క్వశ్చన్ అలాగే ఉండనివ్వండి. 1/1/, సో 1 ప్లస్ 1/, సో 3 మైనస్ 4/, సో 2 ప్లస్ 1/, సో 3 మైనస్ హాఫ్ 1. ఓకేనా, ప్లస్ 3/, సో 3 మైనస్ 4/3 ప్లస్ 1/1 మైనస్ హాఫ్ అని. ఓకే, ఫస్ట్ సమ్ సింప్లిఫై చేస్తున్నా చూడండి బాటమ్ నుంచి. ఫస్ట్ బాటంలో 3 మైనస్ హాఫ్ అని ఉంది కదా. సో అది 2 3 6 మైనస్ 1 5/2, 1/5/2. జాగ్రత్తగా గమనించండి, 2 3 6 మైనస్ 1 5/2. 1/5/2 ఏం రాయొచ్చు, 2/5గా మనం రాయొచ్చు. 1/5/2ను 1/బై బదులు ఇంటూ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో 5/2 అనేది 2/5గా మారుతుంది. ఇప్పుడు 2 ప్లస్ 2/5 గమనిస్తున్నారా, 2 ప్లస్ ఇప్పుడు రౌండ్ చేశాను కదా, అదంతా కలిపి ఒక వాల్యూ. ఇప్పుడు
అదంతా కలిపి వాల్యూ ఎంత 2/5. సో 2 + 2/5 ఎంత అవుతుంది 5 2 = 10. సో 10 + 2 ఎంత 12/5 అని 12/5 అవునా. సో 2 + 2/5 5 2 = 10 + 2 12/5 అంటే 4 చూడండి ఇక్కడ వరకు 4 బై బదులు ఇంటూ రాస్తున్నా 12/5ను 5/12గా రాసుకుంటున్నా 4 యాక్చువల్గా బై 12/5 ఉంది, బై బదులు ఇంటూ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ చేస్తున్నా 5/12. సో ఇక్కడ 4 1s 4 3s క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ చేశాను కదా, రౌండ్ చేసిన వాల్యూ ఎంత 5/3 అని తెలిసిపోయింది. రౌండ్ చేసిన వాల్యూ 5/3 అని తెలిసిపోయింది. సో 3 మైనస్ రౌండ్ చేసిన వాల్యూ 3 మైనస్ 5/3 ఏమవుతుంది 3 3 = 9 9 - 5 ఫాలో అవుతున్నారా. 3 3 = 9 9 - 5 ఎంత 4 9 - 5 4/9 అని 1 ఇక్కడ వరకు ఇప్పుడు 1/4/9 1/4/9 ఏం రాయొచ్చు 9/8 అని 1/4/9 ఏం రాయొచ్చు 1 తీసే బై బదులు ఇంటూ రాస్తే 4/9 అనేది 9/4 అవుతుంది. సో ఇప్పుడు రౌండ్ చేసాను కదా వాల్యూ మొత్తం 9/4 అని తెలుస్తుంది. 1 + 9/4 ఏం 1 + 9/4 ఏమవుతుంది 4 1 = 4 + 9 13/4 అని 1/13/4 మొత్తం వాల్యూ 1/13/4ను 4/13గా మనం రాసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ వాల్యూ మనకు 4/13 అని సో తెలిసిపోయింది మనకు అవునా. 4/13 సో ఇక్కడ మిస్టేక్ అయి ఉంది 4/13 కాదు 4/7 రావాలి. ఓకే చూడండి ఒక్కసారి ఫస్ట్ బాటమ్ వాల్యూ 2/5 అది కరెక్ట్గా అనేది 2 + 2/5 ఓకే. సో 4 3s 5/3 అక్కడ వరకు కరెక్టే 5/3 ఓకేనా 5/3. సో 5/3 ఇంకేం చేయాలి మనం 3 మైనస్ 5/3 9 - 5 కరెక్టే కదా 3 - 2 3 = 6 6 - 1 5/2 2/5 10 + 2 12/5 ఓకే. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మిస్టేక్ అవుతుంది లేదంటే మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. అదే క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకసారి చూడండి మళ్ళీ జాగ్రత్తగా. సో ఫస్ట్ పార్ట్ను ఫినిష్ చేద్దాం, మళ్ళీ సెకండ్ పార్ట్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి 1/. సో 1/. చూడండి మళ్ళీ ఒకసారి 1/. ఫస్ట్ పార్ట్ మాత్రమే చేస్తున్నాం. సో 1 ప్లస్ కన్ఫ్యూజ్ కాకుండా 1/. సో 3 - 4/. సో 2 + 1/. సో 3 - ½ అని ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేద్దాం, తర్వాత సెకండ్ పార్ట్ చూద్దాం. ఓకే సో బాటమ్ నుంచి చూడండి. సో 2 3 = 6 - 1 6 - 1 అంటే 5/2 1/5/2ను 2/5గా రాస్తున్నా ఇక్కడ వరకు. ఓకే సో ఇక్కడ రౌండ్ వేసాను కదా అక్కడ వరకు. ఇప్పుడు 2 + 2/5 అని 2 + 2/5 5 2 = 10 10 + 2 12/5 చూడండి ఇక్కడ వరకు 4/. బదులు ఇంటూ రాస్తున్నా 12/5ను 5/12గా రాస్తున్నా ఓకేనా. ఇప్పుడు 4 1s 4 3s క్యాన్సిల్ అయింది. ఓకే 5/3 అంటే 3 - 5/3 అని ఏం 3 - 5/3 ఎంత మనకు. సో 3 3 = 9 9 - 5 ఎంత 9 - 5 4/3 1/4/3ని ఇక్కడ తప్పు చేస్తాం 9 - 5 4/3 1/4/3ని 3/4గా అయిపోతుంది అవునా. 9 - 5 4/3 సో 1/4/3ని 3/4గా రాస్తుంది. ఇప్పుడు 1 + 3/4 4 + 3 అవునా. 1 + 3/4 ఏమవుతుంది 4 1 = 4 + 3 4 + 3 ఎంత 7/4 1/7/4ను 1/చూడండి 7/4 1/7/4 4/7 అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ మనకు సో 4/7 వచ్చింది ఓకేనా. ఇది సపరేట్గా నోట్ చేసుకోండి ప్లస్ ఓకేనా. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం 3/. అలాగే క్యాలిక్యులేట్ చేద్దాం ఇది ఎంత వస్తుందో 3/. సో 3 - 4/. సో
సో 3 ప్లస్ 1/1 మైనస్ హాఫ్ అని. ఇది కూడా జాగ్రత్తగా బాటమ్ నుంచి చూడండి. సో 1 మైనస్ హాఫ్ ఏమి హాఫ్, 1/2 ఏమవుతుంది 2 అవుతుంది. సో 3 ప్లస్ 2 5. సో అంటే 4/5 అని. ఇక్కడ వరకు సో వాల్యూ మనకు 4/5 అని తెలిసిపోయింది. సో 3 మైనస్ 4/5 అంతేనా. 5 3 15, 15 మైనస్ 4 ఎంత, 15 మైనస్ 4 11/5 అని. 11/5 డినామినేటర్ 11/5. 3/11/5ను 3 ఇంటూ 11/5ను 5/11గా రాస్తున్నా. ఓకే. సో ఏమొచ్చింది ఫైనల్గా మనకు ఫ్రాక్షన్ అనేది 15/11 వచ్చింది. 15/11 సెకండ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఫ్రాక్షన్ 4/7 చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 4/7 ప్లస్ ఇది 15/11 సెకండ్ ఫ్రాక్షన్ 15/11 అని. ఓకే. సో ఏంటి ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మరి 11 × 7 77 కదా. డినామినేటర్ వాల్యూ 77, న్యూమరేటర్ ఏమవుతుంది 11 × 4 44 ప్లస్ 11 7 15 7 105. సో రెండు యాడ్ చేస్తే ఎంత 149/77 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్ ఈస్ చూడండి చాలా కేర్ఫుల్గా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. 149/77 అన్నది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది మళ్ళీ ఒకసారి మీరు రీప్లే చేసుకొని బ్యాక్ చేసుకొని రీప్లే బ్యాక్ చేసి సో జాగ్రత్తగా గమనించండి, చెక్ చేసుకోండి. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 149/77 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంది. నెక్స్ట్ so we'll go for our next question. So question number 4 it is. So what is question number 4? If so అన్నీ కూడా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 1/4 ఇంటూ 2/6 ఇంటూ సో 3/8 ఇంటూ 4/10 ఇంటూ 5/12 ఇంటూ okay and so on into 31/64 so is equal to 1/2 power x 1/2 power x then x equal to so what is the value of x. ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు 1/4 ఇంటూ 2/6 ఇంటూ 3/8 ఇంటూ 4/10 ఇంటూ 5/12 ఇంటూ అండ్ సో ఆన్ ఎంతవరకు మల్టిప్లై చేయాలి 31/64 వరకు ఈక్వల్ టు ఆ వాల్యూ 1/2 పవర్ x అని చెప్పాడు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నది మనం కనుక్కోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఒకసారి నేను రాస్తున్నా, సింప్లిఫికేషన్ చేద్దాం. సో 1/2 ఇంటూ 2/6 ఇంటూ సో 3/8 ఇంటూ 4/10 ఇంటూ సో 5/12 ఇంటూ అండ్ సో ఆన్ సో 31/64 is equal to 1/2 power x. ఇది ఇచ్చిన x. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో మీరు గమనిస్తే ఈక్వల్ టుకు లెఫ్ట్ హ్యాండ్ సైడు అవునా వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఏమేమి వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి అన్నీ కూడా చూడండి ఒకసారి. 2 1s సో 2 2s అదేవిధంగా 3 1s సో 3 2s సో 4 1s 4 2s క్యాన్సిల్. సో 5 1s 5 2s క్యాన్సిల్. ఇక్కడ 6 ఉంటుంది 6 2s క్యాన్సిల్ అయిపోతుంది అవునా కదా. సో ఇక్కడ 31 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 64 ఉంటుంది 62 ఉంటుంది క్యాన్సిల్ అయిపోతుంది అవునా కదా. ఫైనల్గా ఏం మిగులుతుంది సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇలా 30 వరకు అంటే ఇక్కడ 30 ఉంటుంది కదా 30 వరకు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్ని క్యాన్సిల్ అయ్యాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 30 ఉన్నాయి. సో అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అవి మిగిలాయి ఎన్ని ఉన్నాయి సో 30 టైమ్స్ ఉన్నాయి అవి. ఓకేనా. సో ఇంటూ ఇంకా మిగిలింది 1/64 సో ఈక్వల్ టు 1/2 పవర్ ఎక్స్ అని. సో 1/2లో ఎన్ని ఉన్నాయి జాగ్రత్తగా చూడాలి మీరు. సో ఎక్కడి వరకు క్యాన్సిల్ అయ్యాయి 30 వరకు అంటే ప్రతి దాంట్లోనూ 2 2 2 ఉంది డినామినేటర్లో, ఆ విధంగా 30 32s ఉన్నట్లు. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 30 టైమ్స్ ఏమవుతుంది 1/2 పవర్ 30. సో 1/2 పవర్ 30 ఇంటూ ఈ 64ను కూడా సో 2 పవర్ 6 అది ఈక్వల్ టు 1/2 పవర్ ఎక్స్ అని.
సో 1 మొత్తం ఎంత అవుతుంది మరి 2 power 36 అవుతుంది. సో ఈక్వల్ టు 1/2 power x అని. సో అన్నీ ఈక్వల్ చేస్తే 1కు 1 ఈక్వల్, బేస్కు 2 ఈక్వల్ 2, సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది దాని నుంచి మనకు 36. సో మన ఆన్సర్ ఏంటి? సో 36 ఈజ్ అవర్ ఆన్సర్ అని మనము చెప్పచ్చు. అర్థమవుతుందా? 4th క్వశ్చన్ ఎలా చేస్తాం మనము? సో మన ఆన్సరు 36 అయింది. చాలా జాగ్రత్తగా మీరు చేయాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి ప్లే బ్యాక్ చేసి సో వీడియో అంతా ఒకసారి చూసి క్లియర్గా నోట్బుక్లో నోట్ చేసుకొని తర్వాత ఇదే క్వశ్చన్ రఫ్ పేపర్లో రాసుకొని చూడకుండా మీరు 2 times చేయాలి. సో ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కావాలి ఐఐటి ఫౌండేషన్లో. ఓకేనా? ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ మీకు అకాడమిక్లో ఎక్కడా కనపడవు, అవునా? సో చాలా సింపుల్గా ఆన్సర్స్ వస్తాయి అకాడమిక్లో. సో ఇది ఐఐటి ఫౌండేషన్ కాబట్టి 7th class మ్యాథమెటిక్స్. సో ఈ స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ కావాలి. ఓకేనా? నౌ క్వశ్చన్ నెంబర్ 5. We'll go for question number 5 it is. Okay na? So if n equal to, question is if, so n is equal to 1/2 plus 1/6 plus 1/12 plus 1/20 plus 1/30 plus and so on plus 1/156. ఇది n వాల్యూ అని చెప్పాడు. సో వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n? దెన్ అంటే దీన్ని సింప్లిఫై చేయాలి ఇండైరెక్ట్గా. దెన్ సో వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n? వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n అంటే సో n వాల్యూని మనం సింప్లిఫై చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక ప్లాన్ వేయాలి, ఒక స్ట్రాటజీ వేయాలి, అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటి ఆ ప్లాన్, ఏంటి ఆ స్ట్రాటజీ అనేది జాగ్రత్తగా చూడండి. ఓకే, సో n ఈక్వల్ టు ఇచ్చినటువంటి వాల్యూని నేను రాస్తున్నా. n ఈక్వల్ టు 1/2, 2ను 1 into 2గా రాస్తున్నా, ప్లస్ 1/6ను 2 into 3గా రాస్తున్నా, ప్లస్ 1/3 into 4, 12ను 3 into 4 అని, ప్లస్ 1/20ని 4 into 5గా రాస్తున్నా, ప్లస్ 1/30ని 5 into 6గా రాస్తున్నా. సో ప్లస్ అండ్ సో ఆన్. సో లాస్ట్ టర్మ్ మనకు 1/12 into 13 అని రాస్తున్నా. ఓకేనా? వాల్యూ ఏం మారలేదు. అలా ఎందుకు రాశానన్నది మీకే అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూస్తే. సో n ఈక్వల్ టు, ఓకేనా, ఈక్వల్ టు, సో దీన్ని 1/2 కదా, 1/2 1 - ½ అని రాస్తున్నా. సో ఫస్ట్ ఫ్రాక్షన్ 1/2 కదా, 1/2ను 1 - ½ అని రాస్తున్నాను, అంటే 1/1 - 1/2 అని. సో సెకండ్ ఫ్రాక్షన్ చూడండి జాగ్రత్తగా, నేను 1/2 - 1/3 అని రాస్తున్నా. ఏమవుతుంది? 1/2 - 1/3 1/6. అవునా కదా? సింప్లిఫై చేస్తే 2 into 3 డినామినేటర్ వాల్యూ, న్యూమరేటర్ 3 - 2 అని. సో 3 - 2 ఎంత? 1/6 అనే వస్తుంది. సో ప్లస్ థర్డ్ ఫ్రాక్షన్ ఇప్పుడు అర్థమైపోయింది మీకు, 1/3 - 1/4 అని. 3 4 ఉంది కదా ఇక్కడ, 1/3 - 1/4 అని. ప్లస్ ఇక్కడ 4 5 ఉంది కదా, సో దీన్ని ఏం రాయొచ్చు? 1/4 - 1/5 అని రాయొచ్చు. ప్లస్ ఇదేం రాయొచ్చు? 1/5 - 1/6 అని రాయొచ్చు. సో ప్లస్ లాస్ట్ ఫ్రాక్షన్ ఏం రాయొచ్చు మరి? 12 13 కదా, 12 into 13 కదా, 1/12 - 1/13 అని రాయొచ్చు. లాస్ట్ ఫ్రాక్షన్ 1/12 - 1/13 అని రాయొచ్చు లాస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఫ్రాక్షన్స్లో వాల్యూస్ను గమనిస్తే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి ఫస్ట్ ఫ్రాక్షన్లో -1/2, సెకండ్ బ్రాకెట్లో, ఫస్ట్ బ్రాకెట్లో -1/2, సెకండ్ బ్రాకెట్లో +1/2. అన్నీ అడిషన్ ఇవి ప్లస్ 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 కాబట్టి ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే ఇక్కడ మైనస్ వాల్యూ, ఇక్కడ ప్లస్ వాల్యూ క్యాన్సిల్. సెకండ్ చూడండి -1/3 +1/3, ఈ రెండు క్యాన్సిల్, జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ -1/4 +1/4 క్యాన్సిల్. నెక్స్ట్ -1/5 +1/5 క్యాన్సిల్. ఇక్కడ -1/6, ఇక్కడ +1/6 క్యాన్సిల్. ఇక్కడ -1/12, ఇక్కడ +1/12 క్యాన్సిల్ అయిపోతుంది లాస్ట్ ఫ్రాక్షన్లో. అవునా కదా? ఇంకేం మిగులుతుంది? లాస్ట్ -1/13. ఇక్కడ ఫస్ట్ వాల్యూ 1 మిగిలింది మనకు. ఇక్కడ 1 మైనస్ అక్కడ మిగిలింది 1/13. రిమైనింగ్ మధ్యలో ఉన్న టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో 13 - 1 ఎంత? 13 - 1, సో 12/13. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత? 12/13 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్ ఈస్ 12/13 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్ ఈస్ ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి క్వశ్చనే. సో ఇంకొకటి ఉంది లాస్ట్ క్వశ్చన్.
సో అది చేస్తే సో ఈ క్లాస్ ఇంతటితో మనము సో ఎండ్ చేద్దాం. ఓకేనా? ఏంటి లాస్ట్ క్వశ్చన్ అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇది కూడా అలాంటిదే. సో జాగ్రత్తగా క్వశ్చన్ చూడండి. 3/1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అని, 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, డాట్ ఉంది సింపుల్గా, డాట్ అంటే ఇంటూ అని, ప్లస్ 5/2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, ప్లస్ 7/3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్, 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్, ప్లస్ 9/, ఓకేనా, 4 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, ప్లస్ 11/, సో 5 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్, ప్లస్ 13/, 6 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, ప్లస్ 15/, 7 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్, ప్లస్ 17/, 8 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్, ప్లస్ 19/, సో 9 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్. సో ఈ వాల్యూ ఎంత అన్నది కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? చూడడానికి చాలా పెద్దగా ఉంది. జనరల్గా చేయాలి అంటే సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్, సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్యాలిక్యులేట్. ఓకేనా? అయితే ఒక చిన్న స్ట్రాటజీని అప్లై చేసి మనం చేస్తాం. ప్రీవియస్ క్వశ్చన్లో ఎలా అయితే మనకు క్యాన్సిల్ అయిపోయాయి, ఇక్కడ కూడా టర్మ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో అయితే కొంత జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంది. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ టర్మ్ను 3/1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ని ఎలా రాస్తాను అంటే 1 మైనస్, ఓకే, దీన్ని ఏం చేస్తున్నా నేను 1 మైనస్ 1/2 స్క్వేర్ అని రాస్తున్నా. సో 1 2 ఉంది కదా, అదే మీరు గమనించాలి, 1 2, అవునా? సో 1 స్క్వేర్ అండి, ఇక్కడ కూడా 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ అండి, ఏమవుతుంది 4 - 1 3 ఆ వాల్యూ వస్తుంది, ప్లస్ సెకండ్ టర్మ్ను కూడా 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ అని రాయొచ్చు. సో 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, న్యూమరేటర్లో ఏమొస్తుంది 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, ఏమి 9 - 4 5/2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఓకేనా? ఏం చేస్తాను నేను 5/2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ని ఎలా రాశాను? సో 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్, సింప్లిఫై చేస్తే 5/, వస్తుంది. సేమ్ ఇప్పుడు 7/ని కూడా ఎలా రాయొచ్చు ఆ స్ట్రాటజీ ప్రకారం 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్. ఓకేనా? ప్లస్, సో దీన్ని కూడా ఎలా రాయొచ్చు ఇప్పుడు 1/4 స్క్వేర్ మైనస్ 1/5 స్క్వేర్. ఓకేనా? ప్లస్ ఈ టర్మ్లో 1/5 స్క్వేర్ మైనస్ 1/6 స్క్వేర్, ప్లస్ సో 1/6 స్క్వేర్ మైనస్ 1/7 స్క్వేర్, ప్లస్ 1/7 స్క్వేర్ మైనస్ 1/8 స్క్వేర్, ప్లస్ 1/8 స్క్వేర్ మైనస్ 1/9 స్క్వేర్, ప్లస్ లాస్ట్ టర్మ్ 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్. చూడండి, సో ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా టర్మ్స్ గమనిస్తే ఇక్కడ ప్రతి టర్ము ప్లస్ మైనస్, ఓకే, సేమ్ టర్మ్స్ ఏమైపోతాయి, అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఓకే, సో సెకండ్ టర్మ్ మైనస్ 1/2 స్క్వేర్, ఇక్కడ ప్లస్ టర్మ్ సెకండ్ టర్మ్ ప్లస్ 1/2 స్క్వేర్, ఫస్ట్ బ్రాకెట్లో సెకండ్ టర్ము, సెకండ్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్. చూడండి ఏం గమనించాలి, ఫస్ట్ బ్రాకెట్లో సెకండ్ టర్మ్ మైనస్ 1/2 స్క్వేర్, సెకండ్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ ప్లస్ 1/2 స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సేమ్ అదేవిధంగా సెకండ్ బ్రాకెట్లో సెకండ్ టర్మ్, థర్డ్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ మైనస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్, మైనస్ 1/4 స్క్వేర్ ప్లస్ 1/4 స్క్వేర్, మైనస్ 1/5 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్, మైనస్ 1/6 స్క్వేర్ ప్లస్ 1/6 స్క్వేర్, మైనస్ 1/7 స్క్వేర్ ప్లస్ 1/7 స్క్వేర్, మైనస్ 1/8 స్క్వేర్ ప్లస్ 1/8 స్క్వేర్, మైనస్ 1/9 స్క్వేర్ ప్లస్ 1/9 స్క్వేర్. ఓకేనా? సో ఇంకా మిగిలింది ఇక్కడ ఫస్ట్ టర్ము 1/1 స్క్వేరు, 1 స్క్వేర్ అంటే 1, 1 మైనస్ 1/10 స్క్వేర్, లాస్ట్ టర్మ్ ఇక్కడ 1/10 స్క్వేర్. ఓకేనా? సో 1 మైనస్ 1/100 అని, సో 100 మైనస్ 1 ఎంత 99/100. సో ఏంటి మన ఆన్సరు? సో 99/100 ఈజ్ అవర్ ఆన్సర్, ఇట్ ఈస్. ఓకేనా? సో
సో ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాస్, చాలా డిఫికల్ట్ పార్ట్. ఓకే, సో ఈ వీడియోలో ఈ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటిని మీరు సో 1కి 2 సార్లు వీడియో రీప్లే చేసుకొని చూడండి. సో నోట్బుక్లో క్లియర్గా నోట్ చేసుకోండి. సేమ్ ఎగ్జాంపుల్స్ రఫ్ పేపర్లో రాసుకొని ప్రతి క్వశ్చన్ను 2 times 3 times మీరు చేయండి. సో ఇలాంటి వీడియోస్ పూర్తి క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే ఐఐటి ఫౌండేషన్ మ్యాథ్స్ క్లాస్ 7, క్లాస్ 6, క్లాస్ 7, క్లాస్ 8, క్లాస్ 9, క్లాస్ 10 ఈ విధంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏ క్లాస్ చదువుతున్నా కూడా మీరు 8th క్లాస్ అయితే 8th క్లాస్ వీడియోస్ నేను పంపిస్తాను, 9th క్లాస్ అయితే 9th క్లాస్ వీడియోస్ మేము పంపిస్తాను. సో 10th క్లాస్ అయితే 10th క్లాస్ వీడియోస్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా 7th క్లాస్ వీడియోస్ అవునా. సో 7th క్లాస్ వీడియోస్ అన్నీ కూడా నేను పంపిస్తాను. ఇలా పూర్తి కోర్సు మీకు కావాలి అనుకుంటే 10 months కోర్సు, ఎవ్రీడే మీకు ఒక వీడియో, ఒక వర్క్షీట్ వస్తుంది. సో ఈ విధంగా మంత్కు 25 వస్తాయి మీకు. ఓకే, 10 months ప్రోగ్రామ్ ఇది. 10 months ప్రోగ్రామ్ కంప్లీట్గా మీరు ఇలా వర్క్ చేస్తే సో ఫ్యూచర్లో మీరు రాయబోయే ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ చాలా ఈజీగా మీరు ఫీల్ అవుతారు. ఇలాంటి డిఫికల్టీ క్వశ్చన్స్ అన్ని మీరు 7th క్లాస్లోనే నేర్చుకుంటే. కాబట్టి ఐఐటి ఫౌండేషన్ అనేది చాలా అవసరం. ఈ ఐఐటి ఫౌండేషన్ ఓన్లీ ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్కే కాకుండా ఫ్యూచర్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, నేషన్ లెవెల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ లెవెల్లో సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాయాలన్నా కూడా ఈ మ్యాథ్స్ స్కిల్స్ అన్నవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో అక్కడ మొబైల్ నంబర్ కనబడుతుంది, టైమ్ తిరుపతి 8106690690 అని. ఆ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మీకు అందజేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు పేరు. ఓకేనా. సో థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.